నచ్చినా నచ్చకపోయినా డాడీ కాబట్టి వాడతారు. నేను అందరికీ ఇట్లానే ఉంటాను. నార్మల్గా ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఏదో మర్చిపోయాం అని ఉంటుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, సేమ్ డ్రెస్తో ఉన్నా. అండ్ లాస్ట్ వ్లాగ్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ వ్లాగ్ చాలా పెద్దది అయిపోయిందేమో అనిపించింది, సో అక్కడితో కట్ చేసా. సో ఐ థింక్ బై దిస్ టైం మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నేను ఇండియా వస్తున్నా అని. రేపు ఆఫ్టర్నూన్ 1:15కి ఫ్లైట్ ఉంది. టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఇందాక ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చి కాలేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని ఇప్పుడు జస్ట్ కేమ్ అవుట్ ఫర్ మినీ షాపింగ్. మమ్మీకి, డాడీకి అండ్ అక్క వాళ్ళ పాపకి, బుడ్డదానికి ఏమన్నా తీసుకోవాలి. చూస్తాం. టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఆలోచించి తీసుకుందామన్నా అసలు వేరే ఎక్కడికన్నా వెళ్ళి తీసుకోవడానికి కూడా టైం లేదు. ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న మాల్కే వచ్చి తీసుకుంటున్నా. ఇప్పుడు చూసిన దాంట్లో నేను 4 సెలెక్ట్ చేసా, అంటే వచ్చి 15 మినిట్స్ అవుతుంది. కిడ్స్ సెక్షన్లోకి వచ్చా. ఫస్ట్ అక్క వాళ్ళ పాపకి ఏమన్నా తీసుకుందామని ఫస్ట్ కనిపించింది అయితే ఇదేమో కలర్స్, షేప్స్ ఇంకా టైం చెప్తుందంట ఇది. అండ్ ఇదేమో షేప్స్ సార్టింగ్ గేమ్, అంటే మనం అన్ని షేప్స్ ఒక్కటే దాంట్లో వేసేలాగా. ఇది ఒక అంటే బ్రెయిన్ గేమ్ లాంటివి ఇవి. ఇదేమో బన్నీది, కిడ్డీ బ్యాంక్ టైప్ బన్నీ షేప్లో. ఇదేమో బాగుంది, కప్ కేక్ షేప్లో ఉంది. ఇందులో నాకు ఇది తీసుకోవాలని అనిపిస్తుంది. ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యా. చూద్దాం. కనుక అది తీసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ సెక్షన్లోకి వచ్చా. చాక్లెట్స్, కిసెస్, టాబ్లరోన్ ఇవన్నీ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి కదా. సో నేను ఏమనుకున్నా అంటే లోకల్ చాక్లెట్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఇది కొంచెం బరువు ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి. మనకి లైట్ వెయిట్ కావాలి. వెయిట్ తక్కువ పడుతుంది. వెయిట్ ఓన్లీ 7 kgs ఉంది. అది ఇందాక చాక్లెట్ తీసుకున్నా. చాక్లెట్స్ ఎక్కువ తీసుకెళ్ళాలి, నన్నే తిడతారు. బ్లాక్, ఇది గ్రే, ఇదేమో ఆఫ్ వైట్. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో ఈ 3 కలర్స్. ఇందులో ఇది తీసుకుందాం అనుకుంటున్నా. బ్లాక్ బాగానే ఉంది కానీ బ్లాక్ కామన్గా ఉంటుంది కదా అని ఇది తీసుకుందాం అనుకుంటున్నా. నచ్చినా నచ్చకపోయినా డాడీ కాబట్టి వాడతారు. మమ్మీకి బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నా. అగా చివరి ఉన్నాయి చూడు, అక్కడ మమ్మీకి బ్యాగ్స్ తీసుకుంటా. అక్కడ కూడా ఉన్నాయి. అవి పౌచ్లా, చిన్న పౌచెస్ అవి. బాగుంది. నాకు ఈ 2 నచ్చినాయి. మమ్మీ ఇది తీసుకున్నానా? ఇది తీసుకున్నా. మమ్మీకి ఇంకా అసలు నేను వచ్చే సంగతే తెలియదు. Just take the fastest way. I don't know. Additional, yeah. 66. సో నిన్న మినీ షాపింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ కేమ్ హోమ్ అండ్ స్లెప్ట్ బికాస్ ఐఎమ్ సో టైర్డ్. I'm just vlogging. I have a YouTube channel. I'm vlogging. I'm talking in the camera. When will you go back to the Philippines, madam? When? Next month. So ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా అండ్ నా పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ప్యాక్ చేసుకొని మొత్తం అంతా రెడీ అయిపోయి హడావిడిగా స్టార్ట్ అయ్యా. వాళ్ళు 11కి రమ్మన్నారు. 10 అయింది ఇప్పుడు. 10:30, 11 మధ్యలో రమ్మన్నారు. 10కి స్టార్ట్ అయ్యా. నేను తినేసా. అండ్ రేష్మా కొంచెం బాక్స్లో ప్యాక్ చేసింది, ఎక్కువ ప్యాక్ చేసింది. 1:15కి ఫ్లైట్, ఇప్పుడు 10 అవుతుంది. మేబీ వాళ్ళు ఫ్లైట్లోకి ఫుడ్ అలో చేస్తే తీసుకెళ్తా, లేకపోతే ఫ్లైట్ ఎక్కక ముందే తినేయాలి. పొట్టలోకి మొత్తం అంతా అట్లా స్టఫ్ చేసి ఫ్లైట్ ఎక్కాలి. సో ఐ విల్ అప్డేట్ యూ వన్స్ ఐ గెట్ ఇన్ టు ద ఫ్లైట్ ఆర్ మేబీ వైల్ చెకింగ్. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఇప్పుడే పైకి ఎగురుతుంది. అందులో నేను వెళ్ళేది అంటే నేను వెళ్ళే ఫ్లైట్ ఎగరట్లేదు, నేను వెళ్ళే ఎయిర్లైన్స్ ఎగురుతుంది. నేను మోస్ట్లీ అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టుకున్నా, కానీ ఎందుకో ఎక్కడో కొడుతుంది, ఏదో మర్చిపోతున్నా అని.
బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు, మర్చిపోయినా. కానీ ఏం మర్చిపోయినా అనేది ఎగ్జాక్ట్గా గుర్తురాట్లే. ఐ మీన్ అందరికీ ఇట్లానే ఉంటుంది. నార్మల్గా ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఏదో మర్చిపోయాం అని ఉంటుంది, కానీ ఏం మర్చిపోయామో తెలియదు. అంటే ఆ పర్టికులర్ ఆ అవసరం వచ్చే సిచ్యువేషన్ వచ్చేదాకా. సో నేనైతే మనీ, కార్డ్స్, ఇవే ఇంకా నేను నా మనీ, కార్డ్స్ ఇవి చాలు వెళ్ళడానికి. ఇంకేం కావాలి చెప్పు? ఇంకేం మర్చిపోయినా అది అంత ఇంపార్టెంట్ కాదు. సో టెన్షన్ పడదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెస్ చాలు అని అనుకుంటున్నాను. రీచ్ అవ్వమన్నారు. అంటే నా పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, సో వాళ్ళే వచ్చి ఇస్తారు ఇక్కడ ఎయిర్పోర్ట్కి. గేట్ 5 దగ్గరకు వచ్చి వెయిట్ చేయమన్నారు 11కి. నేను 10:50 అలా వచ్చి కాల్ చేశాను, ఇంకా రాలేదు. టైం అవుతుంది, ఐ మీన్ చాలా టైం అయిపోయింది, వాళ్ళు ఇంకా రాలేదు. సచ్ అన్ ఇర్రెస్పాన్సిబిలిటీ. లగేజ్ కొంచెం ఎక్సెస్ ఉంది, దానికి ఎక్స్ట్రా పేమెంట్ అడిగారు. అండ్ ట్రావెల్ ట్యాక్సెస్కి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను దీనికి డ్రా చేయాలి. పే చేయాలి. పేమెంట్ అయిపోతే పెద్ద టెన్షన్ వదులుతుంది. అండ్ నా కార్డ్ ఏదో ఇష్యూ అయింది, ట్యాప్ చేసినా ఇన్సర్ట్ చేసినా అవ్వలేదు. ఎయిర్ ఏషియా. ఇండియా, హైదరాబాద్. Continuam taking muna para sure. Ginaninig ట్రావెల్ ట్యాక్స్ పే చేసా, ఇప్పుడు చెక్ ఇన్ అవ్వాలి. అండ్ ఎక్స్ట్రా లగేజ్కి కూడా పే చేయాలి. చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకున్న, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న, పాస్పోర్ట్ ఉంది. అండ్ అదేంటి జెడ్ సెక్యూరిటీ లాగా అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర నుంచి ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చేంత వరకు ఇంకా హైలీ సెక్యూర్డ్ అన్నట్టు చేశారు. అందుకే బ్లాగ్ తీయడానికి కూడా అవ్వలేదు. సో ఇప్పుడే గేట్ దగ్గరికి తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు, ఇందులో నుంచి గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు. అంటే ఫైన్ అనుకున్నా. ఆల్ డన్. ఇంకా ఇక్కడ గేట్స్ ఓపెన్ అయితే లోపలికి ఫ్లైట్ లోపలికి వెళ్ళొచ్చు. ఈలోపు టైం ఉంది కదా, ఫుడ్ తినాలి, తినేసి ఫ్లైట్. I'm just walking near to the gate to find a place to sit and eat. Yeah. జస్ట్ అలా 2 spoons తిన్నానో లేదో గేట్స్ ఓపెన్ చేశారు, లైన్లో నుంచున్నారు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఐ విల్ బి స్టాండింగ్ ఇన్ ద లైన్. Right now I'm going all the way inside the flight. Happy journey to myself. Happy and safe journey. కుడికాలు పెట్టెక్కున్నాం ఫ్లైట్లోకి. What the bro, 41B లాస్ట్ సీట్. సో లాస్ట్ అంటే లాస్ట్ సీట్. 41 ABC ఉన్నాయి, 41B నాది. వై డాడీ వై అంటే యాక్చువల్గా చాలా రష్లో బుక్ చేశారు టికెట్ కూడా. సో ఫుడ్ పెట్టలేదు
అండ్ అసలు ఆప్షన్ ఇవ్వలేదు ఇమిగ్రేషన్ వాళ్ళు, తొందరగా బుక్ చేసుకుని ఇచ్చారు. సో తొందరగా చేయమని చెప్తే హడావిడిగా చేసేసారు డాడీ కూడా. సీట్లోకి ఎవరు రాకపోతే బాగుంది. Ready for departure? Basically, the last pieces of cargo. It's a shame I can't change. Maybe one day you come crawling back to me instead. We keep spinning in this game, no one's winning. If we just take a little more time, I could breathe and relieve the anxiety, just knowing you'll always be mine. Maybe I believe in the language of love. It's written in the heavens and the stars up above. It takes a little patience, but if you give enough, it'll work out right. It just takes a little time. What is our continuation? Some might say there's a way to be open and honest with the voice in your head. It's okay, I can't blame you for hoping it all works out the right way instead. But it's no secret, I know that we can keep it beside this picture of you and I. But I could breathe. మనది ఎలాగో లాస్ట్ సీట్, ముందుకు దూసుకొని వెళ్ళలేము. సో కొంచెం విటమిన్ డి వస్తుంది, కాసేపు కూర్చుందాం. నేను కూర్చున్న సీట్ చూపించిన, ఇది మధ్యలోది. ఇక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారు, ఇది నాది. ఆ మూల ఆబ్సెంట్, నేను కూర్చున్నాను. నా పక్కన కూర్చున్న అమ్మాయి మనీలాలో స్టార్ట్ అయినప్పుడు నోరు తెరుచుకొని నిద్రపోతుంది. మలేషియాలో దిగేంత వరకు ఆ నోరు అలానే తెరిచింది, ఆ కళ్ళు అలానే మూసింది. ఆ నోట్లోకి ఇంకొక ఫ్లైట్ వెళ్ళినా ఆ మలేషియాలో లేదు, అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. Hey people, please wait for part 2 of this vlog, and in that video we travel Malaysia to India and also we see parents' reactions. So meanwhile, please do subscribe. ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా చెప్పలేదు మీకు కూడా.